Good morning, students. I am K. Sujata, working as a chemistry lecturer in Sir CRR College for Women, Eluru. Now I am going to discuss about 3rd BSc Chemistry, 6th semester, cluster paper A1. Title of the paper is Polymer Chemistry. Unit 1. Topic is classification of polymers. Okay. So polymers are very important in our daily life. From the day beginning, polymers are very useful in our daily life. So we must know about what are polymers and how they are classified and what is the mechanism involved in the polymers. Okay, so first of all, what is polymers? So poly means many and mers means parts. Okay, poly ante many, mers ante many parts. So number of parts combined ayi unde structures ni polymers అని అంటారు. So polymers are giant complex 3-dimensional covalent molecules. So polymers की జైంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అంటే లాంగ్ చైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి 3-dimensionalగా ఉంటాయి. అందులో ఉండే మోనోమర్స్ కోవలెంట్ బాండ్స్తో బైండ్ అప్ అయి ఉంటాయి. సో polymers are formed by basic structural units with covalent bonds. Basic structural units are building blocks of polymers. These basic structural units are monomers. Monomers are small molecules. Small molecular weight compounds are known as monomers. Okay. So polymers formed with one type of monomers are known as homopolymers. So same functional group ఉన్న మోనోమర్స్తో పాలిమర్స్ కనుక ఫామ్ అయితే వాటిని homopolymers అని అంటారు. నెక్స్ట్ polymers formed with 2 or more different types of monomers are known as copolymers. సో డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న మోనోమర్స్ కంబైండ్ అయినప్పుడు వచ్చే పాలిమర్స్ని కోపాలిమర్స్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పాలిమర్ ఈజ్ నోన్ యాజ్ పొలిమరైజేషన్. సో ఈ నంబర్ ఆఫ్ మోనోమర్స్ కంబైండ్ అయ్యి ఒక పాలిమర్ ఫామ్ అయ్యే ప్రాసెస్నే పొలిమరైజేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్, సో కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్, క్లాసిఫికేషన్ ఆఫ్ polymers. Okay, so basing on chemical structure, physical properties, mechanical behavior, thermal characteristics, polymers are classified into different types. సో వాటి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, మెకానికల్ బిహేవియర్ని బేస్ చేసుకొని, వాటిని హీట్ చేసినప్పుడు వచ్చే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని పాలిమర్స్ని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఓకే, సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే న్యాచురల్ అండ్ సింథటిక్ పాలిమర్స్. ఓకే, డిపెండింగ్ ఆన్ దేర్ ఆరిజిన్ పాలిమర్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ న్యాచురల్ అండ్ సింథటిక్ పాలిమర్స్. అంటే పాలిమర్స్ వాటి అక్కరెన్స్ని బేస్ చేసుకొని, అవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని పాలిమర్స్ని న్యాచురల్ అండ్ సింథటిక్ పాలిమర్స్గా డివైడ్ చేశారు. ఓకే, the polymers which are isolated from natural materials are called natural materials. అంటే ఏంటంటే ఎర్త్ క్రస్ట్ నుంచి కానీ, లేదంటే యానిమల్స్ నుంచి కానీ, లేదంటే ప్లాంట్స్ నుంచి కానీ ప్రొడ్యూస్ అయ్యే పాలిమర్స్ని న్యాచురల్ పాలిమర్స్ అని అంటున్నాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాటన్, సిల్క్, వూల్, రబ్బర్ ఎట్సెట్రా. ఓకే, నెక్స్ట్ polymers which are synthesized from low molecular weight compounds are called synthetic polymers. సో మనం డిఫరెంట్ పొలిమరైజేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసే పాలిమర్స్ని సింథటిక్ పాలిమర్స్ అంటారు. ఇవి మ్యాన్మేడ్ పాలిమర్స్ అనమాట, మనం ప్రిపేర్ చేస్తాం వీటిని. వీటికి సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవేంటంటే ఎగ్జాంపుల్స్ పాలిఎథిలీన్, నైలాన్, పీవీసీ ఎట్సెట్రా. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఆర్గానిక్ అండ్
ఇనార్గానిక్ పాలిమర్స్. పాలిమర్స్కి ఉండే బ్యాక్ బోన్ చైన్ని బేస్ చేసుకొని పాలిమర్స్ని ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ పాలిమర్స్ అని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఓకే, ఏ పాలిమర్ హూస్ బ్యాక్ బోన్ చైన్ ఈజ్ ఎసెన్షియల్లీ మేడ్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గానిక్ పాలిమర్. సో పాలిమర్స్లో మెయిన్ ఎలిమెంట్ కార్బన్ ఉంటే కనుక వాటిని ఆర్గానిక్ పాలిమర్స్ అని అంటున్నాం. ఓకే, ద మెజారిటీ ఆఫ్ సింథటిక్ పాలిమర్స్ ఆర్ ఆర్గానిక్ పాలిమర్స్. సో మనం ప్రిపేర్ చేసే పాలిమర్స్లో, సింథటిక్గా మనం ప్రిపేర్ చేసే పాలిమర్స్లో మెజారిటీ ఏంటంటే ఆర్గానిక్ పాలిమర్సే. సో టోటల్గా పాలిమర్స్లో 90% ఆర్గానిక్ పాలిమర్సే ఉంటాయి. కాబట్టి మనం పాలిమర్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే అవి ఆర్గానిక్ పాలిమర్స్. ఓకే, నెక్స్ట్, ఏ పాలిమర్ హూస్ బ్యాక్ బోన్ చైన్ ఈస్ నాట్ హ్యావింగ్ కార్బన్ ఆటమ్ ఈస్ నోన్ యాజ్ ఇన్ఆర్గానిక్ పాలిమర్. సో పాలిమర్ స్ట్రక్చర్లో కార్బన్ ఆటమ్ కనుక లేకుండా ఉంటే వాటిని ఇన్ఆర్గానిక్ పాలిమర్స్ అని అంటున్నాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్లాస్, సిలికాన్, రబ్బర్ ఎట్సెట్రా. ఓకే ఓకే నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ థర్మల్ యాక్టివిటీ. Okay, depending on the thermal activity, polymers are divided into thermoplastics and thermosettings. ఓకే నా, అవి హీట్ చేసినప్పుడు ఎలా కన్వర్ట్ అవుతాయి, హీట్ చేసినప్పుడు వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని పాలిమర్స్ని థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్స్గా డివైడ్ చేశారు. థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటి అంటే సమ్ పాలిమర్స్ సాఫ్టన్ ఆన్ హీటింగ్ అండ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ షేప్ and they can retain on cooling are known as thermoplastics. ఓకే, కొన్ని పాలిమర్స్ని హీట్ చేసినప్పుడు అవి ఏదో ఒక షేప్లోకి చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ వాటిని కూల్ చేసిన వెంటనే ఒరిజినల్ షేప్కి కనుక వచ్చేస్తే వాటిని థర్మోప్లాస్టిక్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ అండ్ రీషేపింగ్ అండ్ రిటైనింగ్ ద సేమ్ ఆన్ కూలింగ్ కెన్ బి రిపీటెడ్ సెవరల్ టైమ్స్. ఈ ప్రాసెస్ చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్, నైలాన్స్, వీటిని థర్మోప్లాస్టిక్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ థర్మో సెట్టింగ్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ థర్మో సెట్టింగ్స్. ద పాలిమర్స్ అండర్గో సమ్ కెమికల్ చేంజ్ ఆన్ హీటింగ్ అండ్ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ ఇన్ఫ్యూజిబుల్ మాస్. ఓకే, సో పాలిమర్స్ని హీట్ చేసినప్పుడు వాటిలో ఏదో ఒక కెమికల్ చేంజ్ జరిగి అవి ఇన్ఫ్యూజిబుల్ మాస్గా కనుక కన్వర్ట్ అయిపోతే వాటిని థర్మో సెట్టింగ్స్ అని చెప్తున్నాం. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ థర్మో సెట్టింగ్స్ ఇస్ ఎగ్ యాక్. ఓకే, తెలుసు కదా, ఎగ్ని హీట్ చేసినప్పుడు అది ఇన్ఫ్యూజిబుల్ మాస్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, థర్మో సెట్టింగ్ పాలిమర్స్ ఆర్ డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ క్రాస్ లింకింగ్ బిట్వీన్ ద చైన్స్. సో థర్మోసెట్టింగ్ పాలిమర్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతున్నాయంటే వాటికి మోనోమర్స్కి మధ్యలో క్రాస్ లింకింగ్స్ ఉంటాయి కాబట్టి థర్మోసెట్టింగ్ పాలిమర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో వన్స్ థర్మోసెట్టింగ్ పాలిమర్ ఈజ్ మెల్టెడ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అన్ యుటిలిటీ ఆర్టికల్. ఆఫ్టర్ దట్ ఇట్ బికమ్స్ ఇన్ఫ్యూజిబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ మెటీరియల్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ అండ్ యుటిలిటీ. సో పాలిమర్స్ వాటి అల్టిమేట్ ఫామ్ని బేస్ చేసుకొని వాటి యుటిలిటీని అంటే వాటి యూసేజ్ని బేస్ చేసుకొని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ఇట్స్ అల్టిమేట్ ఫామ్ అండ్ uses a polymer can be classified into 4 types. First one, elastomers. The polymers which have rubber-like properties, that is they readily undergo deformation and elongation are called elastomers. ఓకే, ఏ పాలిమర్స్కి అయితే రబ్బర్ లాంటి ప్రాపర్టీస్ ఉంటాయో అవి స్ట్రెస్ని అప్లై చేసినప్పుడు ఎలాంగేట్ అయ్యి మళ్ళీ స్ట్రెస్ని రిమూవ్ చేసిన వెంటనే డిఫామ్ అయిపోతే కనుక వాటిని ఎలాస్టోమర్స్ అని అంటున్నాం. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే న్యాచురల్ రబ్బర్, సింథటిక్ రబ్బర్ అండ్ సిలికాన్ రబ్బర్. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఫైబర్స్. The polymers that its length is at least 100 times to its diameter is called fiber. Okay, fibers ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు కదా, మనం హౌసెస్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఫైబర్ చైర్స్, ఫైబర్ ప్లేట్స్, ఇవన్నీ ఫైబర్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ రెసిన్స్. The polymers which are in liquid state and use as adhesives
Potting compounds, sealants are called liquid resins. Okay, so liquid resins అంటే అవి లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. వాటిని అడ్హెసివ్స్గా యూస్ చేస్తాము, పాటింగ్ కాంపౌండ్స్లో యూస్ చేస్తాము, సీలెంట్స్గా యూస్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే సింథటిక్ అడ్హెసివ్స్. ఓకే, థ్యాంక్ యూ.